ఇదిగోండి మనతో పాటు నేను నైట్ స్టే చేశారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. You're a superhero. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫైనల్లీ లొకేషన్కి అయితే చేరుకున్నాం. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్తాం, వ్యూ పాయింట్ అక్కడ. సో ట్రక్కింగ్ ఏరియా ఇక్కడ. సో అటు ఒక కొండ అండ్ ఇటు ఒక కొండ. సో నిన్న మేమున్న హైట్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. సింపుల్ చెప్పాలంటే వనజంగిలో ఇది హైయెస్ట్ పీక్ అనమాట. ఇది మన ఈస్టర్న్ ఘాట్స్లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్, థర్డ్ వన్ అనుకుంటాం మేబీ. సో ఇక్కడైతే ఇప్పుడు మేము క్యాంపింగ్ వేసి మళ్ళీ అక్కడ ఏదైతే సెటప్ చేసామో మొత్తం ఇక్కడ అంతా క్యాంపింగ్ సెటప్ అంతా వేసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఒకటి పరిస్థితి చూడండి, ఈ డాకింగ్ పడుకుంటే. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your own tissue. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. That's it, the end of the song. Next time you'll sing along. Trust me, there's nothing wrong. I just need to carry on, cause society's a myth put there to make you sit. Listen to what they give. Don't ask questions, shut your lid. Yeah, don't ask questions, shut your lid. I need to run away from this and go get off. సెట్ వీళ్ళు ఇంకా పైనే ఉన్నారు, ఇంకా దిగలే. వాళ్ళు ట్రెక్కింగ్ చేసి ఒక 15-30 మినిట్స్ అవుతుంది వాళ్ళు పైకి వెళ్ళి, ఇంకా కిందకి రావట్లే. ఎందుకంటే అక్కడ మొబైల్ సిగ్నల్ వస్తుంది పైన. నేను ఆల్రెడీ పైకి వెళ్ళాక యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేసా అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా లైవ్ స్ట్రీమ్ చేసేసా. అంతలోపు నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందని మళ్ళీ కిందకు వచ్చేసాను. సో అందుకని నాకు తెలిసి వీళ్ళు వెళ్ళి మళ్ళీ సోషల్ మీడియాలో దూరిపోయి ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు వచ్చేసరికి మినిమం ఒక ఎలా చూసినా ఒక 10 to 20 మినిట్స్ పట్టచ్చు. ఎంఐ మొబైల్లో ఇది ఒక ఫ్యూచర్ నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఏంటంటే అట్ ఏ టైం బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా మాట్లాడుకోవచ్చు. ఈ మొబైల్ తీసుకోవడానికి నేను మెయిన్ రీజన్ అయితే ఇది. అంటే నేను ఇంతకుముందు వ్లాగ్ చేసే మొబైల్ వచ్చేసరికి Note 7 Pro, ఇప్పుడు వ్లాగ్ చేస్తున్న మొబైల్ వచ్చేసరికి MI 10
ఇది నేను నాకు తెలిసి ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు చెప్పాను లేదు గుర్తులే, సో ఇప్పుడు చెప్తున్నా. ఈ మొబైల్ తీయడానికి మెయిన్ రీజన్ ఇదే. కాకపోతే ఈ మొబైల్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పవర్ బ్యాకప్ తక్కువ ఉంది. నేను అసలు ఈ ట్రిప్ కోసం తీసుకున్నానేమో అర్థం కావట్లే, కానీ ఫస్ట్ ఇలా తీసుకున్నాను, ఇంకా ఎలా ఓపెన్ చేశాను, వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈవెన్ సిమ్ కార్డ్స్ కూడా ఇంకా ఇలా నా న్యూ మొబైల్లో ఓన్లీ వ్లాగ్ వీడియోస్ షూట్స్ ఫోటో షూట్స్ ఏ అవుతున్నాయి ఇందులో. ఇంటికి వెళ్ళాక సిమ్ కార్డ్స్ వేసి డేటా ట్రాన్స్ఫర్ చేసి ఎడిట్ చేయాలి. బట్ ఇక్కడ నుంచి టోటల్ 4K కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. చూశారు కదా క్వాలిటీ ఎంత క్లిస్టర్గా వస్తుందో, డీటెయిల్గా. నాకైతే నచ్చింది. బట్ బ్యాటరీ ఒకటే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మనం ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే సరిపోద్ది. మరీ అంత డిసడ్వాంటేజ్ కాదు, బాగానే కాస్తుంది ఛార్జింగ్. బట్ కొత్త మొబైల్ నేను తీసుకున్న నుంచి నాన్ స్టాప్గా కెమెరా ఆన్లోనే ఉంది, వ్లాగింగ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నా పాత మొబైల్ అయితే ఇప్పటికి ఎన్ని తిప్పలు పడే ఉన్నా నాకే తెలియదు ఈ ఛార్జింగ్ విషయంలో. బట్ ఇది కొంచెం దాంతో కంపేర్ చేస్తే బెటర్. సో అదనమాట. సో ఇట్లా కూడా వ్లాగ్ చేసుకోవచ్చు. సో ఒక పక్క వ్యూ అండ్ ఇంకో పక్క నేను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్. ఇప్పుడు నేను ఫుల్ ఫ్రేమ్లోకి వస్తాను, నా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఏమో అక్కడ చిన్న ఫ్రేమ్లోకి వస్తుంది అనమాట. ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది, బాగుంది. ఇది వ్లాగింగ్ పర్పస్ అయితే మాత్రం తీసుకోవచ్చు చాలామంది. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇప్పుడు నేను మినీ ఫ్రేమ్లోకి వెళ్తాను, నా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ లైక్ బ్యాక్ కెమెరా అనేది చుట్టూ వస్తుంది. ఇక్కడ 2 టెంట్స్. బట్ ఏదైనా సరే లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. చెప్తున్నాను కదా, నాకు ఎప్పటి నుంచో ఉండే వనజంగిలో ఒక్క రోజైనా స్టే చేద్దాం అని. సో ఫైనల్గా ఫినిష్ అయిపోయింది, డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఫుల్గా కోల్డ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ సన్ రైజ్ బాగానే ఉంది. ఎప్పుడైతే ఇదిగోండి చెప్తున్నాను కదా, ఇంకా చలి స్టార్ట్ అవుతుందో కోల్డ్ లైట్గా వచ్చింది. బట్ మిగతాదంతా ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. నేను నైట్ కూడా అంత చలి అనిపించింది, అంటే చలి కొంచెం అనిపించింది. బట్ మేము కొంత ఫుటేజ్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, టెంట్లోనే స్టవ్ అనేది ఆన్ చేసి వదిలేసాం. సో ఆ హీట్ వల్ల ఇంకొంచెం నీట్గా అయితే నిద్ర పట్టింది. అన్నట్టు అయితే మాత్రం కూల్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు టెంపరేచర్ 26 ఉండొచ్చు ప్రస్తుతానికి. మా వాళ్ళు వెయిట్ అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇంకా నాకు తెలిసి ఆ మొబైల్కి వెళ్ళుకుంటున్నారు, అయిపోయినట్టుంది మొబైల్కి వెళ్ళడం. సో అది అయిపోతే వాళ్ళు వస్తే క్యాంపింగ్ ఫైర్ కూడా వేస్తాం. ఇవ్వండి కొన్ని కర్రలు అయితే తెచ్చుకో. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తాను వనజంగిలో. బికాజ్ మీరు ఒక్కరు వచ్చిన సోలో రైడ్ అంటారు చూసారా, ఈవెన్ మీరు సోలో రైడ్ వచ్చినా మీతో మీ ఫ్రెండ్స్ ఎవ్వరు రాకపోయినా డెఫినెట్గా మీరు వచ్చారంటే ఆ ఫుల్ డేలో వేరే కో రైడర్స్ ఎవరొకరు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తారు. సో ఫస్ట్ పాయింట్ అయితే అది. సో దానివల్ల ఏంటంటే మనం సోలో వెళ్తున్నాం కదా, రిస్క్ ఉంటుందేమని భయం లాంటివి అయితే పెట్టుకోని అవసరం లే. మేము అనుకున్నాం ఎవరు రారేమో అనుకున్నాం. చూసారు కదా మార్నింగ్ ఎంతమంది వచ్చారో చూపించా, ఆఫ్టర్నూన్ చూపించా, ఇప్పుడు చూపించా. సో డే వైజ్ కంపేర్ చేస్తే మినిమం పర్సన్స్ అయితే వస్తున్నారు, మరి రాకుండా అయితే ఏం లేరు అనమాట. సో అదొక బెనిఫిట్. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్. మీరు పాడేరు నుంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తేనే సేఫ్. మీరు ఫుడ్ ఐటమ్స్ కానీ తీసుకురాలేదు అనుకోండి చుక్కలే. 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి పాడేరు అంటే చెప్పడానికి 5 కిలోమీటర్స్ ఈజీయే, బట్ అది అందులో 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఆఫ్ రోడ్ ఉంటుంది, ఇంకొక 4 కిలోమీటర్స్ ఘాట్ అట్లా అనమాట. అది 5 కిలోమీటర్స్ లాగే ఉండదు, ఇంకా ఎక్కువే ఉంటుంది, 8-9 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో మీరు పాడేరు వెళ్ళి మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 1 km ట్రెక్కింగ్ చేయాలి, మళ్ళీ 2 km ఆఫ్ రోడింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చూసారు కదా ఆఫ్ రోడ్ ఎంత కష్టంగా ఉందో. సో అలా అనమాట. సో మీరు వచ్చేటప్పుడే ఫుల్ ఫుడ్ అంతా క్యారీ చేసుకొని రండి. అలాగే మీరు ఎన్ని రోజులు అయితే ఉందాం అంటున్నారో, లేకపోతే 1 day ఉండాలనుకుంటున్నారా, 2 days, దానికి తగ్గట్టు మీరు ఫుడ్ తెచ్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ లొకేషన్కి ఫిదా. ఈవెన్ సోలో రైడ్స్, సోలో ట్రిప్స్ అని చాలామంది ఇష్టపడతారు. రండి డెఫినెట్గా, ఇక్కడ సోలో అయినా పెద్ద ప్రాబ్లం లేదు, అంత రిస్కీ ఏరియా అయితే ఏం కాదు ఇది. చాలామంది నన్ను అడిగారు సోలోకి వెళ్ళొచ్చా అని, పర్టికులర్గా దానికోసమే చెప్తున్నాను ఈ వీడియోలో, అంతే ఇంకేం లేదు. అండ్ నాకు తెలిసి వీడియో చాలా లెంత్ వచ్చి ఉంటుంది, నాకు తెలిసి
అందుకే నేను పార్ట్ 1 పార్ట్ 2 చేసేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ చూడండి. ఇన్కేస్ మీరు చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి, ఆ వీడియో కూడా చూసండి. అది చూసాక ఇది చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:55 అవుతుంది. సో ఇప్పుడే వీళ్ళు ట్రెక్కింగ్ వెళ్ళారు కదా, వచ్చేసారు కిందకి. లైట్ ఫీల్ అవుతుంది, బట్ క్లైమేట్ చూడండి టోటల్ చేంజ్ అయిపోయింది. టోటల్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే అక్కడ ఫైర్ క్యాంప్ వేసుకుందాం అనుకున్నాం, బట్ గాలి అయితే చాలా హెవీగా వస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. డ్యాన్స్ కూడా చేస్తారంట మా వాళ్ళు ఈరోజు, రచ్చే. అసలు ఇంకేం పట్టించుకోలేదు అనమాట. ఇంక నాకేం వద్దు ఇది అది అనుకుని సొల్లు చెప్పాను. సొల్లు చెప్తే రికార్డ్ చేస్తాను కాదే లైట్ వేసాను, చీకటి ఉంది కదా. అయితే ఏదో ఇలాగ మెల్లి కవర్ చేస్తాను, అంటే మా అంతటా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా. ఓకే, ఎందుకంటే తనకి డాడీ లేరు, వాళ్ళే మా ఊరే కదా, అంటే మా ఊరు అంటే వాళ్ళ తాతగారు మా ఊరు, సెలవులు కూర్చోడు అలా లవ్ అనమాట. ఓకే అరే సినిమా థియేటర్ ఏంటి ఇది? మీ నలుగురు ఒకటే మా నలుగురు ఒకటే. పాటలు పాడుకున్నా రేపు టిఫిన్ ఆడదే, టిఫిన్ బిల్ ఆడదే. ఓడిపోయినా టిఫిన్ బిల్ కట్టుకోవాలి రే. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పే చేయాలి. ఓకే ఓకే టీం రెడీ. మల్లె తోట కలుసుకో దియా దా దళము దళము దళ దళ దళము 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 నువ్వు వస్తావో రాము అదో దళము ఓరే ఓ దళము అరే ఓరా ఓ ఏంటది? నువ్వు రమ్మంటే తారా టప్పు 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 రే కన్యాకుమారి టప్పు 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 రే నాటక్ టమారే టప్పు 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 రా 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 రే రా రా రామ చిలక పాడతా. సర్లే అదే పాడదాం. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రావమ్మ అని పాలే తెలుపన్నా నీలే నలుపన్నా నారా నా దొంగ 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 గానే బాబు రా రా రా
రమ్మంటున్నా నువ్వా నేను సారా రెండు లిరిక్స్ 4 పాటలు నేను లిరిక్స్ సకలక బేబీ నిన్ను తోడగా చెలేగా వస్తాని వెనక పాడరా గజాల కమాన్ గజాల తడిక తడిక నువ్వెచ్చినావే తెలికి తడిక ఏ తడిక 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 ఏ గజాల దిల్కి తడిక ఏ తడిక 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 ఏ తడిక తడిక 1 2 3 ఆ తడిక 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 ఆ తడిక 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 కారా కా మళ్ళీ కా 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 సుబుసని మధ్యలో నుండి పాసా అదే కుకు 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 మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ పోయింది ఓ చందమామ మీరు లిరిక్స్ మిస్ అవుతారు ఎప్పుడు మిస్ ముసుగు వెయ్యద్దు మనసులోన గుండెల్లో లక్స్ పాప లంచ్ కొస్తావా తినిపిస్తావా వంటి చోకో లెచ్చికొస్తావా రావాలేదా వర్షం ముందుగా మబ్బులు వాసన నా తప్పే నేనే ప్రేమించాను ఎవరిది తప్పు వాత రావాలంటే వా తప్పే నేనే ప్రేమించాను ఎవరిది తప్పు ఎవరిది గాయం నాదే కాదరా ఉండ వాత చూడండి అదేరా వర్షం ముందుగా మబ్బుల వాసన మామయ్యది మగలతూరు మా నాన్నది పాలకల్లు కంటిన్యూ పిల్లానికి ముద్దిస్తాలే లే 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 ఆ డైలాగ్ మీది ఇప్పుడు గుద్దు గుద్దు అరగుద్దుకే చచ్చిపోతాం ఇదేం కూడా ఇదే ఆడిపోతాడు మొగడు అనుకుని ఎవడైనా ఎగబడితే చలిమంటతో చంపాడు దాదాగిరితో వచ్చినా దౌర్జన్యంతో వచ్చినా గుండాయిజంతో వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా షూటర్ని వేసి బారేస్తా గడ్డబాకం తొంగుని పెడేస్తా కోళ్ళు ఎక్కడ పోటుకు బలవుతాయి కేరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి ఎందుకు ఏరియా మారితే బ్లడ్ ఎందుకు మారుతుందో బ్లడీ ఫోల్ ఏరియా మారితే తిండి మారుతుంది కానీ
బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ ఫుల్. మంచి డైలాగ్. నాకు కొంచెం మెంటల్ ఉంది. నా పేరు శివమణి. 994802233. కాల్ మీ ఎనీ టైమ్ శివమణి. డైలాగ్ అయిపోయింది. వసంత చచ్చిపోయింది. చంపేశాడు. నా పేరు తేడా, దిమాగ్ కొంచెం తోడా. నెక్స్ట్ మీరే లేరా రే. ఎవరు మేమేనా? బాలేదా? చెప్పు కంటిన్యూ కంటిన్యూ. నీ ఇంటికి వచ్చానంటే నా సగం తెలుసుగా పోటేసి వెళ్ళిపోతా. జిప్పేరా బాబు. क्या